హే హాయ్, నేను మీ కుమార్ నాయక్. సో ఈరోజు టాపిక్ వచ్చేసి స్టూడెంట్ మైండ్ సెట్. విద్యార్థి జీవితంలో పెద్ద శత్రువు ఎవరో తెలుసా? పేరెంట్స్ కాదు, పేదరికం కాదు, సిలబస్ కాదు, ఎగ్జామ్ అసలుకే కాదు, తన యొక్క మైండ్ సెట్. పిల్లల మైండ్ సెట్ ఎలా ఉండాలంటే, నాకు రాదు అనుకుంటే ఇలా, నువ్వు ఎంత ప్రయత్నించినా రాదు, నాకు వస్తుంది, నేను చేయగలను, నేను రాయగలను, నేను నేర్చుకోగలను అనుకుంటే అది ఎంత కష్టమైన విషయమైనా సరే తప్పకుండా నేర్చుకుంటాడు. అలా తయారై ఉండాలి మైండ్ సెట్. అవాయిడ్ ద బ్యాడ్ థింగ్స్. నీకు చెడు ఆలోచనలు వస్తే వాటిని పని మీద పెట్టు. నువ్వు చేయాలనుకున్న పని మీద మాత్రమే దృష్టి పెట్టు. చెడు ఆలోచనను దారి తప్పించు. ఒక మార్గంలో, ఒక నిర్దిష్టమైన మార్గంలో దాన్ని పెట్టి దానికోసం నువ్వు ప్రయత్నిస్తూ పోరాడు. అప్పుడు నువ్వు విజయం సాధిస్తావు. కంపారిజన్ అనేది ఎలా అంటే, నీ కాన్ఫిడెన్స్ని చంపేస్తుంది. ఇంకోటితో నువ్వు కంపేర్ చేసుకుంటే నీ కాన్ఫిడెన్స్ చనిపోతుందండి. మార్క్స్ నీ ఫ్యూచర్ని నిర్ణయించదు. నీ మైండ్ సెట్ మాత్రమే నీ ఫ్యూచర్ని నిర్ణయిస్తుంది. ఫెయిల్యూర్, ఇంకో స్ట్రగుల్స్, ఏది నేర్చుకున్నా కూడా దానికి తగినంత టైం తీసుకొని ప్రాపర్ ప్లాన్ తీసుకొని నేర్చుకుంటే దాన్ని ఖచ్చితంగా నువ్వు సాధించగలుగుతావు. ప్రయత్నిస్తూ మధ్యలో ఆపేస్తే అది ఏదీ నేర్చుకోలేవు, అలాగే ఉండిపోతుంది.